వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. మామూలుగా సహస్రావధానులు, శతావధానులు వాళ్ళ పేర్లు వింటుంటా ఉంటాయి. శ్రీయుతులు గరికపాటి నరసింహారావు గారు, మాడుగుల నాగపండి శర్మ గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, ఇట్లా వీళ్ళంతా శతావధానం చేస్తారు, సహస్రావధానం కూడా చేస్తారు కాబోలు. అవధాన ప్రక్రియ చాలా టఫ్ అని, చాలా కష్టసాధ్యమని మనం భావిస్తాం. చాలా ఈ గొప్ప పని అది. అయితే స్త్రీలు కూడా శతావధానులు, సహస్రావధానులుగా ఉంటుంటారండి. మరి శతం సహస్రం ఊరికే మాట వరుసకంటున్నా కానీ అవధానం చేస్తాం. 10 రకాల పనులు ఎట్ ఏ టైం చేయటం. అవధానం అంటే అదే కదా. అయితే మనకి ఏ గుర్తింపు ఉండదు, మనెవరు మేకతోలు కప్పరు, గుర్తింపులు ఉండవు. కానీ ఈ అవధాన ప్రక్రియ చాలా సహజంగా మన జీవితాల్లో ఉంటూ ఉంటుంది. ఏం చేస్తాం చూద్దాం. పొద్దున్నే లేస్తాం అనుకోండి, లేచి బ్రష్ చేసుకుని లేదా ఒక చెంబు నీళ్ళు పోసుకుని, రకరకాల ఎవరి అలవాట్లు వాళ్ళవి. వంటింట్లోకి వస్తే ఒక స్టవ్ మీద ఒక దాని మీద పాలు, ఇంకో దాని మీద డికాక్షన్, ఇంకో దాని మీద కుక్కర్ పెడతాం, చపాతీలు, పిండి కలపటం, కూరలు దరుకోవటము, పని మనిషి వస్తే ఆ గిన్నెలు బయటేయటం, అప్పుడే పిల్లల్ని నిద్ర లేపటం, పాలవాడు వస్తే పాలు తీసుకోవటం. ఇప్పటికి ఎన్ని అయినాయి ఏమిటో చాలా చెప్పాను, లెక్క పెట్టగంట. ఇవన్నీ అయినాయా? వీటితో పాటు మధ్యలో ఫోన్ కాల్స్ వస్తాయి, ఆ కూరలు మాతో వినిపిస్తుంది, ఎక్కడో వినపడిన అరటిపళ్ళ వాళ్ళ కేకని చూసుకుని అరటిపళ్ళ అబ్బాయిని పిలుచుకుంటాము. ఇప్పటికి ఇంకా చాలా పనులు అయిపోయినాయి. ఇవి కాకుండా మధ్యలో పిల్లల తాలూకు మేల్కొల్పులు, చిన్న పొన్న పిల్లలు ఉంటే వాళ్ళ తాలూకు బాత్రూమ్ కాల్స్, చిట్టి పిల్లలు ఉన్న వాళ్ళకి. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ కుక్కర్లు, పాలు గీలు దింపేస్తే మళ్ళీ టిఫిను, దాని ఏర్పాటు, దాన్ని ఒకళ్ళకి పెట్టడము, ఒకడికి నోట్లో పెట్టాల్సి రావటం, ఇంకొకటికి బాటిల్లో పాలు పోసి అందించాల్సి రావటం, ఇలా ఇలా రకరకాల పనులు చేసేస్తాం. మల్టీ టాస్కింగ్ అంటారు సింపుల్గా దీన్ని. ఒకేసారి రకరకాల పనులని హ్యాండిల్ చేయటం. సాధారణంగా గృహిణులు అందరూ, ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళందరూ ఈ పని చేస్తారు. మగవాళ్ళు కూడా చేస్తారనుకోండి, మనం వాళ్ళ సంగతి మాట్లాడలేదు కదా, మనం మామ్లో ఉన్నాం కాబట్టి మన సంగతే మనం మాట్లాడదాం. ఈ మల్టీ టాస్కింగ్ హ్యాబిట్గా, అలవాటుగా ఉండి చేయగలిగే వాళ్ళు గెలిచేస్తారండి ఏదో రకంగా. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటాం. ఈ పట్టుకెళ్తున్న గిన్నెలో ఏదో ఒకటి పడిపోతుంది, పాలు పొంగిపోతాయి, డికాక్షన్ పోస్తుంటే పక్కకు పడిపోతుంది, ఇడ్లీ పెడితే నీళ్లు కొట్టేస్తాయి, దోశలు ఎన్నిసార్లు వేసినా ఏమిటో మొదటి దోశలు 3-4 దోశలు చెడిపోతాయి, రోజు చేసే చపాతీయే ఒక్కో రోజు అదేదో దేశపు పటం వస్తూ ఉంటుంది. ఇలా ఏవో చిన్న చిన్నవి అవుతాయి అనుకోండి, చేజారి పడిపోవటాలు, కప్పులు పగిలిపోవటాలు, అవన్నీ న్యాచురల్గా జరుగుతాయి. అయినా కూడా ఈ పని అంతా చేస్తూ ఉంటాం. ఇది ఏ ఏజ్ వాళ్ళు చేయగలుగుతారు, ఏ ఏజ్ వాళ్ళు చేయలేరు అని చెప్పడానికి వీల్లేదండి. ఈ మల్టీ టాస్కర్స్గా ఉండటం అనేది ఒక బేసిక్ ప్రజ్ఞ. జనరల్గా తల్లుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఇవి. ఇప్పుడు చదువుకుంటున్న పిల్ల ఏదో గబగబా కాలేజీకి తయారవుతుంది, ఏదో స్కూలు తయారవుతుంది, అమ్మాయి ఏదో వంట చేసి పెడుతుంది, బాక్స్ ఆవిడే పెడుతుంది, జళ్ళు కూడా అమ్మాయి వేస్తుంది, లే 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 నిద్ర లేపటము, నీళ్ళు బొర్లిపోతున్నాయి, బకెట్లో నీళ్ళు తిప్పేసాం, వెళ్ళని, వేడి నీళ్ళు మరిగిపోతున్నాయి తీసుకోమని తల్లులే పరిగెడుతూ ఉంటారు. ఈ పనులన్నీ చేయించుకున్న పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యాక ఉద్యోగాల్లో చేరి, ఏ పెళ్ళిళ్ళు అయితే ఉద్యోగాన్ని పెళ్ళిని చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఇలాంటి బంగారు తల్లుళ్ళకి చెప్పక్కర్లా, వాళ్ళకు వచ్చు అవన్నీ. కొంతమందికి రావు చూడండి, వాళ్ళకి చెప్పాలి. ఎవరికి రావో చూద్దాం. తల్లులే అన్నం పెట్టి, తల్లులే తయారు చేసి, తల్లులే ఇస్త్రీ బట్టలు కూడా చూసి పెట్టిన వాళ్ళకి కొంచెం తక్కువగా వస్తాయండి. వస్తాయి వాళ్ళకు కూడా, కానీ బాగా రాదు. వీళ్ళు చాలామంది మాకు టీ పెట్టడం రాదు, మాకు అన్నం వండటం రాదు, అన్నీ మా అమ్మే చేసేది, మా అమ్మ సరిగా పెంచలేదు, మా అమ్మ నాకు నేర్పించలేదు, ఇలాంటి కంప్లైంట్లతోటి అరకొరగా పనులు చేస్తూ ఎప్పుడు తమ విసుక్కుంటూ లేదా ఎవరితోటైనా విసుక్కోబడుతూ అలా ఉంటూ ఉంటారు. బీ ఏ మల్టీ టాస్కర్, ఇది వాళ్ళ మన స్లోగన్. మల్టీ టాస్కర్ అవ్వండి, అవధాని అయిపోవాలి. మనం ఎలా అయిపోతామో చూద్దాం. ఉద్యోగం కొత్తగా చేరిన అమ్మాయి చదువు అయిపోయింది, ఉద్యోగంలో చేరింది, పెళ్ళి కాలేదు, పెళ్ళి అవల, ఇంకా అమ్మ దగ్గరే ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పిల్లలు చక్కగా షోగ్గా తయారయ్యి ఉద్యోగాలకు బాగా వెళ్తారు, మంచి మంచి జీతాలు వస్తాయి, లేదా చిన్నదో పెద్దదో జీతం వస్తుంది అనుకుందాం, ఏదో ఇంటికి సరదాగా 2 వస్తువులు తెస్తారు, అమ్మని సినిమాకి తీసుకెళ్తారు, ఏమైనా కొనుక్కొస్తారు. ఆ పిల్లకి వేళకి అమర్చి పెట్టడం తన డ్యూటీగా భావిస్తుంది అమ్మ. డ్యూటీగా భావించి, అసలే పిల్ల కష్టపడి వస్తుందని సాయంత్రానికి పిల్ల రాగానే వేడివేడిగా ఏదో అంత తినడానికి చేసి పెట్టడం, ఒక కాఫీయో టీయో ఇవ్వటం, పిల్ల రిలాక్స్ అయ్యేటట్టుగా చూడడం, అది ఏదైనా షికారుకి వెళ్తానంటే దాని ఏర్పాటు కూడా చేయటం, బట్టలు ఉతికించడం, ప్రెస్ చేయించి రెడీగా పెట్టడం, ఏదైనా కుట్లు గిట్లు ఊడిపోతే ఇమీడియట్గా ఆ కుట్లు గబగబా చేత్తోటో కాలుతోటో ఏదో రకంగా వేసేసి ఇచ్చేసి పిల్లలకి అన్ని రకాలుగా వైనంగా ఏర్పరిచే తల్లులు ఎక్కువగా ఉన్నారండి ఇవాళ రేపు, చాలా ఎక్కువగా. మగపిల్లలకి ఇలాగే చేస్తారు. నేను పిల్లకి ఎందుకని చెప్తున్నానంటే, మన మామ్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాం కాబట్టి. ఇలా అలవాటైన పిల్లలు, ఆడపిల్లలు రేపొద్దున
ఒక 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేశాక వివాహం చేసుకుంటారా, అప్పుడు ఈ వెనకాల అమర్చి పెట్టే అమ్మని మిస్ అవుతారు. ఎవరు అమర్చి పెట్టకపోయేసరికల్లా అన్నీ తమే చూసుకోవాల్సి రావటం కాకుండా ఈ కొత్తగా ఏర్పడిన కొత్త అదనపు బాధ్యత ఉంది కదా, వైఫ్ బాధ్యత, భార్య బాధ్యత, అది కష్టమైపోతుంది. హ్యాండిల్ చేయలేకపోతారు, విసిగిపోతారు. పైగా అవతల వాళ్ళ వాంటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో అత్తవారు వాళ్ళు ఉంటే ఇక అసలు చెప్పనే అక్కర్లేదు. మా పిల్లకి అన్నీ వచ్చు, ఉద్యోగం చేసినా మా అమ్మాయి వంట చేస్తుంది, నీకు అది కూడా రాదా అంటారు. మనం పిల్ల బట్టలు ఇస్త్రీలే చూసుకోదు, అన్నీ అమ్మాయి చేసి పెట్టిన పిల్లకి అన్నం వండటము, టీ కలపటము ఎలా వస్తుంది? చచ్చి చెడి ఎలాగోలాగా నేర్చుకోవాలి. ఉద్యోగానికి 6 నెలలు సెలవు పెట్టి నేర్చుకోమంటే కుదురుతుంది? కుదరదే. సెలవులు గిలవులు కుదరవు. ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. మహా ఏదో 10-15 రోజులు సెలవు ఇస్తారు పెళ్ళికి. ప్రీ మ్యారిటల్ సెలవులు, పోస్ట్ మ్యారిటల్ సెలవులు అని. అంటే డెలివరీ లాగా చెప్తున్నాను అనుకోండి, కాదు, పెళ్ళికి ముందు ఏదో మెహందీ ఉంది, అది ఉంది, ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఓ వారం 10 రోజులు సెలవులు తీసుకోగలుగుతారు. ఉద్యోగం వెళ్ళిపోవాలి, మరి ఇల్లు అది చేయొద్దు, అది కూడా చేయాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ముందు నుంచే మల్టీ టాస్కింగ్ ప్రాక్టీస్ కావాలి. ఐ థింక్ యూ పీపుల్ క్యాచ్ మై పాయింట్. మీకు సరిగ్గా అర్థమైంది అనుకుంటున్నాను. అమ్మాయిలని దీనికి రెడీ చేయండి. ఇది ఒక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లాంటిది అని అనుకోండి. అబ్బాయిలను రెడీ చేసేందుకు ఇంకొక పాయింట్ మళ్ళీ చెప్పుకుందాం. ఇది 13-14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి తప్పకుండా. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నట్టే ఇంట్లో పని చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆడాళ్ళు ఎందుకు పని చేయాలి ఇలాంటి ప్రశ్నలు వేసి మీ అభిప్రాయాలు మార్చుకోండి అని మాత్రం స్లోగన్స్ ఇవ్వకండి. ఈ స్లోగన్ ఇచ్చే వాళ్ళకు కూడా డెఫినెట్గా తెలుసు మీ ఇంట్లో పని మీరు చేసుకుని బయటికి రావాలి. భర్త లేకపోతే మీరు ఒకళ్ళైనా చేసుకోవద్దు. ఎలకాలం అమ్మ ఉంటుందా? ఎలకాలం ఎవరైనా ఉంటారా? ఉండరు. మన పని మనం చేసుకోవాలి. మనతో పాటు ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ పని కూడా చేయాలి. మనకి పిల్లలు పుడితే వాళ్ళ సంగతి కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా చూడాల్సిందే. ఆడవాళ్ళు ఎందుకు చేయాలి ఇలాంటి ప్రశ్నలు వేయొద్దండి, మగవాళ్ళు కూడా చేయాలి. దాని సంగతి మళ్ళీ మాట్లాడదాం. ఇది స్పెషల్గా ఆడపిల్లల కోసమే, ఆడపిల్లల తల్లుల కోసం. చాలా చిన్నప్పటి నుంచి 4-5 ఏళ్ల వయసు అప్పటి నుంచి పిల్లలకి చిన్న చిన్న పనులు అలవాటుగా మప్పండి. మా పిల్ల పని చేస్తుంది, కప్పు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా అని తాత్కాలికంగా కాదు, హాల్లో కప్పు కనపడితే కిచెన్లో పెట్టాలి అనేది ఒక ప్రాక్టీస్గా చేయించండి. ప్రాక్టీస్. చిన్న పొన్న బట్టలు మడత పెట్టుకోవటం, తన బట్టలు తను సర్దుకోవటం, తన అల్మార్ తను అరేంజ్ చేసుకోవటం. ఎలాగా? స్కూల్ వర్క్ చేస్తూనే. ఈ పని మానేసి ఆ పని చేయటం కాదు, దాంతోపాటే ఇది చెయ్యాలి. అక్కడి నుంచి 10-14 ఏళ్ళు వచ్చేసరికల్లా ఒక పిల్లలు జడలు వేసుకోవటం, తమ జడలు తాము అరేంజ్ చేసుకోవటం, బట్టలు అరేంజ్ చేసుకోవటం, అమ్మకి ఏదైనా ఒక కూర తరిగి పెట్టడము, ఒక దోసపిండి గ్రైండర్లో వేస్తే అది తీయటం, దోశలు వేయటం, అట్లా వెనకాల పని కాసేపు అయినా రోజులో. ఎక్కడ చదువుకునే పిల్లలకి ఎక్కడ సమయం దొరుకుతుందండి అని ఇలాంటి ప్రశ్నలు వేయొద్దండి. చదువుకునే పిల్లలు, పనిచేసే పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. ఇది పని నేర్చుకొని వాళ్ళకి చెప్తున్నాను. ఖచ్చితంగా మీ పని మీరు చేసుకోవాల్సిందే. మా పిల్లలు చేయరండి అని నాకు ఒక ఆవిడ ట్విన్స్ ఉన్నారు, మా వాళ్ళిద్దరు అసలు ఏ పని చేయరు, ఏదైనా పని చెప్తే పోట్లాడతారు. మా హస్బెండ్ కూడా పిల్లలకి పని చెప్తావేంటి అంటారండి, ఏం చెయ్యాలి అని అడిగారు. ఆవిడ కూడా ఇది ఆన్సరే. తండ్రుల్ని మీకు మీ పిల్లలకి మధ్యలోకి రానివద్దు, అసలు రానివ్వడానికి వీల్లేదు. పిల్లలకి పని నేర్పకపోతే వాళ్ళు అవస్థపడతారు అనే జ్ఞానాన్ని భర్తలకు ఇవ్వాలి మీరు తప్పకుండా. పనులు నేర్చుకోవాలి. ఒకటేసారి 4 రకాల పనులు చేయగలిగే కెపాసిటీ పిల్లలకి 20 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేయాలి. రేపు తప్పి తగిలి ఫారిన్ వెళ్ళారనుకోండి, పీజీ చేయడానికి వెళ్తారు, ఇక్కడ కాకుండా వేరే ఊరు వెళ్తారు, ఎక్కడైనా ఉండటానికి వెళ్తారు, చదువుకోవడానికే. పెళ్ళిళ్ళు అవ్వక్కర్లా, చదువుకోవడానికి వెళ్ళినా ఫారిన్ వెళ్ళిన పిల్ల దాని గిన్నెలు దోముకోవాలి, వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, వాషింగ్ మెషిన్లో అయినా సరే, కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి, మళ్ళీ ఫుడ్డు, మళ్ళీ వచ్చాక గిన్నెలు నోరు తెరుచుకుని చూస్తూ ఉంటాయి. ఇన్ని పనులు చేయొద్దు. ఏ అలవాటు లేకుండా చక్కగా అస్తాద్పరంగా అరచేతిలో వెన్నముద్దలాగా పెంచిన పిల్ల వెళ్ళి ఏం చేస్తుంది అక్కడ? ఎంత ప్రెషర్కి లోనవుతారు. ఇదంతా ఈజీ, సింపుల్, నేను చేసేయగలను అని అనిపించేలాగా మీ పిల్లల్ని రెడీ చేయండి. అది 13-14 నుంచి తప్పకుండా స్టార్ట్ చేయాలండి. పిల్లలకి ప్రాపర్గా కూర్చోవటం నేర్పిస్తాం. సరిగా కూర్చో, బాగా కూర్చో అని చెప్తారు కదా, ఎవరైనా చెప్తారా? అలాగే ఈ పని నీది, ఇది నువ్వు డెఫినెట్గా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయించండి. ఒకవేళ ఇలా కాదు, మన దగ్గర 20-22 ఏళ్ల పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దగా ఏం చేయరు, అన్నీ మనమే అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేయటం మానేయండి. పిల్లల్ని వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకునేలాగా చేయండి. చెప్పండి వాళ్ళకి, వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకోవాలి. మల్టీ టాస్కర్ అయిన వాళ్ళు గెలుస్తారు జీవితంలో, వితౌట్ ప్రెషర్.
నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, నువ్వు అక్కడ బాగా పేరు తెచ్చుకుంటావు. ఇంట్లో ఈ వెనకాల ప్రెషరు, నువ్వు ఇక్కడ పని అంతా ముగించేసుకుని అక్కడికి వెళ్ళి చేయాలి. ఒక హెల్పర్ని పెట్టుకోవచ్చు. బాగా సంపాదన ఉంటే తప్పకుండా ఒక పని మనిషిని పెట్టుకుంటారండి, ఇంకెవరో కేర్ టేకర్ని పెట్టుకుంటారు. వాళ్ళని మాత్రం మేనేజ్ చేయొద్దు, వాళ్ళ అమ్మలు కాదు కదా, వాళ్ళని మేనేజ్ చేయాలి. దానికైనా మనకి మల్టీ టాస్కింగ్ రావాల్సిందే. దానికోసం ట్రై చేయాలండి. ఆలోచన మార్చుకోండి. ఇప్పుడు 24, 26 సంవత్సరాల ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఇంకా వివాహాలు కాని వాళ్ళు ఉంటారు, చేసుకుంటారు ఎప్పుడో. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 4 రకాల పనులు ఎట్ ఏ టైం చేయటం. ఇది అవసరమా అంటే డెఫినెట్గా అవసరమేనండి. మీరు కిచెను, హౌస్ హోల్డ్ థింగ్స్ మేనేజ్ చేయగలిగితే అది అలవాటు అయిపోతే ఏముండదండి. బ్రెయిన్లో ఓ పక్కన పడి ఉంటాయి ఆ వ్యవహారాలన్నీ, అందుకంటే ఏముండదు. ఇది మేనేజ్ చేయగలిగే వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుందమ్మా. అది ఆలోచించండి. ఈ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. పిల్లల్లో అది డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకి 2 పిల్లలు ఒకే వయసు వాళ్ళు ఆడామగా ఉంటే ఇద్దరితోటి పని చేయించండి. పిల్లలతో పని చేయిస్తావా అని ఎవరైనా అడగడానికి అసలు వీలే లేదు. పని చేయించకపోతే చాలా కష్టం. రేపొద్దున ఏ రోజు ఎటుపోయి ఎటొస్తుందో తెలియదు మనకి. 4 పనులు అన్నీ చేసుకోవాల్సిందే. బజార్ వెళ్ళి కొన్ని కూరలు తేవటం, కూరలకి మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళి సెలెక్షన్ ఇలా ఉండాలి, టమాటాలు లేదా క్యారెట్ని ఇలా తీసుకోవాలి, తోటకూర ఇలా చూసుకోవాలని 4-5 సార్లు చెప్తే ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా ప్రతి పని వాళ్ళు చేసుకోగలిగేలాగా చేయగలిగేలాగా చేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ 4 రకాల పనులు చేయగలిగే ప్రాక్టీస్ ఉన్నవాడు బయటికి వెళ్ళి ఏదైనా చేస్తాడు. లేదా బయట పని ఒకటే వచ్చి ఇంటి పని రాకపోతే ఎవరొచ్చి అన్నం పెడతారా అని చూసే పరిస్థితి వస్తుంది. అన్నం కోసం వెయిట్ చేయకపోయినా చెయ్యలేకపోతారు. ఇంటిని మేనేజ్ చేయలేక స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఈ స్ట్రెస్ మీకు వర్క్ మీద పడుతుంది. ఇది మీరు ఈజీగా అలవాటుగా చేసేసారనుకోండి, దీని ప్రెషర్ ఏముండదు. దీని దారి దీనిది, దాని దారి దానిది. 2 సైమల్టేనియస్గా 2 రైలు పట్టాల్లాగా నడిచి వెళ్ళిపోతుంది జీవితం హ్యాపీగా. ఉద్యోగంతో పాటు ఇంటిని మేనేజ్ చేయటం అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది కాకుండా అంటే ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. కొంతమంది ఒక టైంలో ఒక పనే చేయాలని భావిస్తారు. 2-3 పనులు చేయరు. కాఫీ తాగితే కాఫీయే తాగాలి, కూర్చుని స్థిమితంగా ఒక చోట కూర్చుని కాఫీ తాగాలి. అది అయ్యాకే రెండో పని. పొయ్యి మీద పాలు పెడితే ఆ పాలకేసే చూస్తూ ఉండాలి. రెండో పని చేయకూడదు. అంటే చేయలేరు. ఫోకస్డ్గా చేయాలి ఒకే పనిని అని భావిస్తారు. అలా అయితే టైం సరిపోదండి. ఒకవేళ మీరు కనుక అలాంటి డిజార్డర్ ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మన వ్యూవర్స్లో, అందుకోసం చెప్తున్నాను అనమాట. 2 లేదా 3 పనులని ఎట్ ఏ టైం చేసే ప్రాక్టీస్ ఇవ్వండి బ్రెయిన్కి. 2 లేదా 3 పనులు. మామూలుగా మనం ఏదైనా రాయాలనుకోండి, చూసి రాయాలి, చూడాలి, రాయాలి, 2 పనులు కదా. లేకపోతే వినాలి, రాయాలి, 2 పనులు. మనకే వచ్చింది రాయటం ఒక పనే, లోపల ఉన్నది బ్రెయిన్లో ఉన్నది. చూసి రాత, విని రాత, 2 పనులు కదా. ఇవి రాసుకుని ఇలా చేయటం వల్ల కూడా మీకు మల్టీ టాస్కింగ్ మెల్లిగా ప్రాక్టీస్ అవుతుంది. ఒకవేళ మీరు అలా ఫోకస్డ్గా చేయలేకపోతూ ఉంటే కనుక ఏదైనా వింటూ దాన్ని రాయడానికి ట్రై చేయండి. వినపడుతున్న పాటని నోట్ చేసుకోవటం లాంటివి. అప్పుడు కొంచెం బ్రెయిన్ దానికి ట్యూన్ అవుతుందన్నమాట ఈ ప్రాక్టీస్కి. ఆ సమస్యలు ఏమీ లేని వాళ్ళైతే రకరకాల పనులు, అన్ని పనులని ఒక్కొక్కసారి చేయగలమా లేదా అని చూసుకుని, ఈజీగా చేయటం ఎలా అనేది చూసుకుని వాటిని మన జీవితంలో భాగాన్ని చేసేసేయండి. అప్పుడు మీరు అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు. మనం కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లలాగానే సహస్రావధాని, శతావధాని అని అనిపించుకోవచ్చు. చక్కగా అన్ని పనులు చేసేసుకుంటుంది. ఇంటా బయట గెలుస్తున్నాము అని అనిపించుకోవాలంటే ఇది చాలా ముఖ్యంగా చేయాలి. ఈ ఇంటి ప్రెషర్ వల్ల ఆఫీస్లో సరిగా హ్యాండిల్ చేయలేకపోతే మనకు అక్కడ మంచి పేరు రాదు. ఒకవేళ ఆల్రెడీ మంచి పేరు ఏదైనా ఉంటుంది, పోతుంది. జనరల్గా పిల్లలు పుట్టిన కొత్తల్లో కొంచెం ఇలా కష్టంగా అయిపోతుంది. నిద్ర సరిపోదు, పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతాము, పెద్దవాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతాము, ఇల్లు వాకిలంతా క్లమ్జీగా అయిపోతుంది వ్యవహారం. ముందు నుంచి ఈ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు కొంచెం ఈజీగా చేయగలుగుతారు. కాస్త ఈజీగా ఆలోచించి చూడండి. మల్టీ టాస్కింగ్ చాలా సులువు బై ప్రాక్టీస్ చేస్తే చాలా సులువుగా ఉంటుంది. ఇది ఆలోచించి నా జీవితంలో ఇది ఉందా లేదా, ఒకవేళ ఇది లేకపోతే దీన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అని భావించే వాళ్ళకి ఒకటి. పిల్లల్లో ఈ రకమైన ప్రవృత్తిని ఇలా అన్ని పనులు చేయగలిగి 4 పనులని ఎట్ ఏ టైం చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించాలని భావించే వాళ్ళ కోసమే ఈ వీడియో చేయబడింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.